కోతులకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఏం చేద్దాం ఇంకా. నిన్న వీడియోలో చెప్పా కదా కొమరవెల్లి వెళ్తున్నామని. ఇది హైదరాబాద్ నుండి జస్ట్ 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలా ఫేమస్ ఈ టెంపుల్. మనకి పసుపు బండారి తెచ్చింది మల్లన్న దేవుడే కాబట్టి ఇక్కడ ఎక్కువ పసుపుతోనే దేవుణ్ణి కొలుస్తారు. మార్నింగ్ టెంపుల్ ని విజిట్ చేసుకుని ఇక్కడ మల్లన్నకి బోనం ప్రిపేర్ చేస్తున్నాం. టోటల్ 6 వెరైటీస్ తో బోనం ప్రిపేర్ చేసి పట్నం వేయడానికి టెంపుల్ కి వచ్చాము. అబ్బబ్బబ్బా క్రౌడ్ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో. చాలా పవర్ఫుల్ అంట ఈ టెంపుల్. ఇక్కడ ఒక కోరిక అనుకొని పట్నం వేస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయంట. నేను 1 మిలియన్ కావాలని మొక్క. చూద్దాం ఎంత పవర్ఫుల్. ఇంతకీ ఈ ముగ్గు ఏంటా అనుకుంటున్నారా? ఇది పెద్ద పట్నం. మేము జోడి పట్నం వేపించుకుంటున్నాం. జంటగా వచ్చాం కాబట్టి తంగేడు పచ్చ, బియ్యం పిండి, పసుపు అండ్ కుంకుమలతో కలిపి ఇలా డిజైన్ ముగ్గులా వేస్తారు. మనం సంక్రాంతికి వేసుకునే ముగ్గులు కూడా పనికిరావు, అంత బాగుంటాయి. పాపం ఇక్కడ ఒక కోతి ప్రెగ్నెంట్ ఉందని కొబ్బరి ఇస్తే తీసుకోవట్లే. ఓన్లీ ఫ్రూట్స్ అండ్ లడ్డూలు అయితేనే తీసుకుంటాయంట. వీళ్ళ డిమాండ్ అట్లుంది. మరి నేను ఆకలి కాగలేను కాబట్టి మధ్యలోనే పులిహార పొట్టులో వేసేసా. తర్వాత మళ్ళీ నాకు బోనం పెట్టి మేము కూడా తినేసా. మొత్తానికి దర్శనం అయిపోయింది. 3 days 3 temples అని చెప్పా కదా. నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్ళామో గెస్ చేయండి.